హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? నాకు ఒకే ఒక డౌట్ వచ్చింది, మీకుతో పంచుకోవాలనుకుంటున్నాను. సంక్రాంతి ముందు రోజు నేను హన్మకొండ నుంచి ఉప్పల్కి వస్తానేమో 3:30. అదే ఈరోజు సంక్రాంతి రోజు 4:40. అంటే ఒక్కొక్క మనిషి మీద 100 రూపాయలు డిఫరెన్స్. అంటే గవర్నమెంట్ ఒక్కొక్క మనిషి మీద 100 రూపాయలు పెంచిందంటే మీరు అర్థం చేసుకోండి. అంటే నేను కండక్టర్ అది ఏమంటుంది, నాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయని చెప్తుంది. బట్ నేనేమంటున్నానంటే, అంటే ఒక మనిషి మీద 100 రూపాయలు లాభం కొడుతుర్రా ఒక్క టికెట్ మీద. మీకు ఆ టికెట్ కాస్ట్ చూపిస్తా చూడండి ఒకసారి. నేను హన్మకొండ నుంచి ఉప్పల్కి వచ్చిన, యాక్చువల్గా 3:30 కాస్ట్, సంక్రాంతి రోజు 4:40 అంట. చూడండి మీకు ఒకసారి చూపిస్తా. అరే మరి ఇంత అన్యాయమా? మరి అమ్మ, మరి ఒక్కొక్క మనిషి 100 రూపాయలు అంటే ఏంటిరా నాయన? మరి ఇంత దోచుకోవడం మరి అసలు మరి అందులో గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చిందంట. కండక్టర్ ఏమంటుంది, పైనుంచి ఆర్డర్లు వచ్చినాయి, అందుకనే మీకు 100 రూపాయలు ఎక్కువ తీసుకోమని చెప్పారు. బయట ట్యాక్సీ అడిగితే వాడు 500 అంటుండు. వాడిది ఇక్కడ వీలు పెంచాడు, వాడు బయట వాడు పెంచాడు. అది ఏంది ఇది? అంటే పండుగలు వస్తే ప్రజల్ని దోసుకోవడమేనా? ఇంకా ఏం పని లేదా ఇక? అంటే ఉచిత పథకాలు మొత్తం ఇచ్చేది మనం ఇచ్చేనా? మనం ఇచ్చే డబ్బులతోటేనా? అది చాలా అన్యాయం అసలు చెప్పాలంటే. గవర్నమెంటు ప్రజల్ని కాపాడాలి కానీ ప్రజల్ని దోసుకోవడం ఏంది అర్థమైతే? ఒక్కొక్క టికెట్ మీద 100 రూపాయలు అంటే మామూలు విషయమా? ఈచ్ 1 పర్సన్ మీద. అదే రాజధాని ఏసీ ఎక్స్ప్రెస్ అయితే 550 అంట. అంటే 3:30 నుంచి పండగకు 100, 4:40. అదే ఏసీ అయితే 550. అరే ఏది రేట్లు అసలు? ఎలా మనిషి బతికేది అసలు? యాక్చువల్గా మీరు చెప్పండి. ఇంత అన్యాయమా? ప్రజల్ని దోసుకోవడం అసలు. గవర్నమెంట్ సరే, ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు అది వేరు కావచ్చు. మరి గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులే ఇట్లా ఒక్కొక్క టికెట్ మీద 100 రూపాయలు వేస్తే మరి ఎవరు చెప్పుకోవాలి మనం? మీరే చెప్పండి. జై హింద్, బాయ్ ఫ్రెండ్స్.